పల్నాటి వెంకరెడ్డి గారు. ముందుగా మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మల్లేశ్వర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? గుడ్ మార్నింగ్ సార్, జిఎస్టీ స్లాబుల్లో కీలక మార్పులు చేసి దేశ ప్రజలకు నరేంద్ర మోదీ ఇప్పటికే దీపావళి కానుక ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. నిజంగా ఇవి దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఎర్రకోట వేదికగా ఎర్రకోట సాక్షిగా మోడీ మాట్లాడిన అంశాలు రెండే. అందులో ఒకటి జిఎస్టీ, ఒకటి అయితే ఒకటి ఆర్ఎస్ఎస్ మీద ఆయన పొగడతల వర్షము మాత్రము మామూలుగా లేదు. ఈ రెండు కూడా మరి ఒకటో ఇప్పుడు తన వచ్చినటువంటి జన్మ సంస్థకు కొంత దానికి పనితనాన్ని గౌరవించే విధంగానో మరి ఎట్లనో అవసరం కొరకు చేసినటువంటి పరిస్థితి ఒకటో పడితే, ఒకటి పేదల మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా జిఎస్టీ కొంత మార్పులు తీసుకొచ్చి దీపావళి బోనంగా కల్పించాలనేది చాలా ప్రధానమైన విశ్వాసము మరి అక్కడ ప్రకటించడం జరిగింది. అది ఏ పద్ధతిలో చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కనుక చూస్తే కొంత మరి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ దాదాపుగా ఒక 1500 వస్తువులపై మరి రకరకాల క్యాల్కులేషన్స్ తోటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా అంటే ఒకవేళ అమలులోకి వచ్చినా కూడా చిన్న వ్యాపారులకు సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేసుకోవడం కావచ్చు, రకరకాల ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉన్నా కూడా వినియోగదారులకు ఇటు వ్యాపారులకు ఈ రకంగా ఒకవేళ అది అమలులోకి తీసుకొస్తే డెఫినెట్ గా అది మేలు జరుగుతుందనే భావించాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ జిఎస్టీలో మరి కేటీఆర్ గారు నిన్న పెట్టినటువంటి ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇది తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆలోచన చేస్తే బాగుండేది. ఎందుకంటే నీకు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెవెల్లో అధికారము పోయిన తర్వాత మాట్లాడడం అనేది కొంత విపక్షాలకు పరిపాటేది. మరి ఆ పద్ధతిలోనే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అవపడతా ఉన్నది. ఇది ఏదేమైనప్పటికీ కూడా జిఎస్టీ 2017 నుంచి కూడా జిఎస్టీ మీద చాలా విమర్శలు వచ్చిన రకరకాల ఇది చేసినా కూడా మరి అది కొంత మనము మోడీ దాన్ని కొంత వెనుదిరగకుండా ముందు అమల్లోకి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ రాష్ట్రాల రాబడి కావచ్చు, కేంద్ర వాటా కావచ్చు, కొంత డిస్ప్యూట్ ఉన్నప్పటికీ అది పూర్తిగా తేల్చుకోలేక కొంత ప్రయాణంలో అంటే వాళ్ళకి సమన్వయం లోపించి కూడా చేయనటువంటి సందర్భం ఒకరంటే ఇప్పుడు బీజేపీ ఇతర ప్రభుత్వాల కాడ కొంత చిక్కు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ చూసాం, ఇప్పుడు మరి చేనేత దాని మీద కూడా మీకు 5% దాని మీద మొత్తము జిఎస్టీ రద్దు చేయాలని దాని మీద కేంద్రానికి ఈయన ప్రభుత్వం కూడా లేఖ రాసిన సందర్భం. అటు పెట్రోల్ మీద ఆయన రాసింది, ఇక్కడ చేనేత. అయితే ఇక్కడ అది ఏ పద్ధతిలో మరి చేస్తారు? ఎందుకంటే అందరూ కూడా చేనేతకు చేయుత అనే దాని మీద కొంత అన్ని ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అని చేస్తా ఉన్నాయి, కానీ అది ఆచరణలో మరి చేపడితే చేనేత కార్మికులకు కూడా మనకి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది అనేది భావించుకోవాలి. ఎందుకంటే వస్తువులు అంటే పెట్రోల్ రేట్లు కూడా చూసుకున్నట్లయితే పెట్రోల్ రేట్లు కూడా చూసుకున్నట్లయితే అంటే వేరే రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంది, మన రాష్ట్రంలో ఒక రకంగా ఉంది. ఈ డిమాండ్లు అనే ఎప్పటి నుంచో కూడా వినిపిస్తా ఉన్నాయి. పెట్రోల్ తగ్గించాలి అనేది ఎప్పటి నుంచో కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్న వాటికి ఇక్కడ కొంత కంపేర్ చేస్తే కొంత ప్రభుత్వాల చిత్తశుద్ధి అంటే వాళ్ళ అవసరాలకు బట్టి వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ అప్పుడు ఇంత చాలా స్పీడ్ గా స్పందించి కొంత మోడీతోటి కొంత సఖ్యతతోటి ఉండి కొంత ఇది చేస్తే మనకు ఇక్కడ కొంత మేలు జరిగే అవకాశం ఉండే. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మోడీని కొంత నిర్లక్ష్యం చేసినట్టు మనకు ప్రత్యక్షంగా అవపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అయితే వాళ్ళకి ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ రాజకీయాలకు ఇక్కడ సామాన్యులు వ్యాపారులు బలైనటువంటి పరిస్థితి మాత్రము జిఎస్టీ అవపడ్డది. ఎందుకంటే మనము ప్రధానంగా మరి మోడీ నినాదం ఏంటి, ఒకే దేశము ఒకే ట్యాక్స్ అని చెప్పినప్పుడు ఇదంతా కూడా కొంత అన్ని రాష్ట్రాలను కూడా ఒకే సరళీకృతం చేసి జిఎస్టీని సరళీకృతం చేసి అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను ఉండే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత ఉండే.
మరి అది నినాదం మట్టుకే సరిపోకుండా ఇప్పుడు భవిష్యత్తులో ఈ దీపావళి నుంచైనా అది ఒకే దేశం ఒకే ట్యాక్స్ అనేది నినాదాన్ని అమలు చేసి ఆయన చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద దేశ ప్రజలకు దీపావళి కానుక ఇవ్వబోతున్నారు.